నిన్నటి దినాన ప్రాతకాలమున దేవుని బిడ్డకు కూడని పనులు గూర్చి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే నేటి దినాన దేవునిలో ఉన్నవాడు, దేవుని చిత్తములో ఉన్నవాడు, విశ్వాసి అయిన వాడు ఏ విధంగా ఉండడానికి ఇష్టపడతాడో మనం చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి పరిశీలన చేస్తే, నికోదేము అను ఒక అధికారి, పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, ఇతడు నిత్య జీవం పొందుటకు ఏం చేయాలో యేసయ్యను గురించి మాట్లాడుతున్న, లేదా యేసయ్య దగ్గరకు వచ్చి రాత్రి వేళ మాట్లాడుతున్న సందర్భం ఇది. అయితే ప్రభువారు చెప్తున్న మాటలు ఏంటంటే 3వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే. జాగ్రత్త గమనించాలి ప్రియులరా, నీ జీవిత కాలంలో నూతన జన్మము లేకుండా, క్రీస్తులో నువ్వు జన్మింపకుండా చనిపోయే వరకు మందిరానికి వచ్చినా ప్రయోజనం లేదు. మరి ఏమంటున్నాడు? పరిసయ్యుడనంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, పరిసయ్యుడనంటే ఉన్నటువంటి నియమావళిని క్రమము తప్పక అనుసరించేవాడు. అతడు వచ్చి అడుగుతున్నాడు, నేను నిత్య జీవమునకు వారసుని అవడానికి ఏం చేయాలి? నేను ఏ విధంగా నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నా స్థితి ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు. అయితే ప్రభువారు చెప్తున్న మాట, క్రొత్తగా జన్మించిన అనుభవం నీకు కావాలి. ప్రస్తుత సమాజంలో ఇద్దరు 2 సార్లు జన్మిస్తారు, 2 సార్లు చనిపోతారు. 2 తెగలవారు ఎవరెవరో చెప్పగలరమ్మా? ఇద్దరు 2 సార్లు జన్మిస్తారు, 2 తెగలు. మన భారతదేశంలో బ్రాహ్మణులను ద్విజనులు అని అంటారు. బ్రాహ్మణులను ద్విజనులు 2 సార్లు జన్మించిన వారు. ఒకటి సాధారణ తల్లి గర్భములో నుంచి వచ్చిన జన్మం అయితే, రెండవది ఒడుగు ధరించిన స్థితిగతి, లేదా వారికి ఉన్నటువంటి, అందుకనే బ్రాహ్మణోత్తములు అని అంటే ద్విజనులు అని అంటారు వారు. ఇది సర్వ సమాజంలో తెలిసిన విషయం. బట్ క్రైస్తవుడు కూడా ద్విజనుడే. తల్లి గర్భములో నుండి మనది మొదటి జన్మం అయితే, బాప్తిస్మ అనుభవము 2వ జన్మము. అయితే ఈ నూతన జన్మమునకు రుజువు, ఈ నూతన జన్మములో ఉన్నావనుటకు ఏంటి స్థితిగతులు అనంటే, నేటి దినాన 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని చూడగలిగినట్లయితే, ఆయన నీతిమంతుడని మనము ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును, జాగ్రత్తగా గమనించాలి, ఆయన నీతిమంతుడు. ఎవరు? నీవు నేను ఆరాధించువాడు నీతిమంతుడు. ఆయనలో నీతిని జరిగించు ప్రతివాడు ఆ నీతిమంతుని ద్వారానే పుట్టినవాడుగా ఉన్నాడు. అంటే మొట్టమొదటి మాట ఏంటనగా, నీతియుక్తమైన జీవితము గలవాడు నూతన జన్మములో ఉన్నవాడు. నీతియుక్తమైన జీవితం. నేటి దినాన నీతి నియమావళిలు ఏమీ లేవండి. మనం బాగుంటే చాలు,
నేను హ్యాపీగా ఉంటే చాలు, ఎదుటోడు ఎలాగైపోయినా నాకు అనవసరం అన్న ధోరణిలో ఉన్నాం ప్రస్తుతం. కనుక ప్రభువారు మనందరికి ఆత్మీయంగా హెచ్చరిక చేస్తున్న విషయం ఏమిటయ్యానంటే, నీతియుక్తమైన జీవితం కావాలి. పాపులమే, కానీ ఈ పాపిని పవిత్రుల్ని చేయడానికి, నీతిమంతులుగా చేయడానికే క్రీస్తు పాపంగా ఎంచబడ్డాడు. కొరింథీ పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో రాస్తున్న మాట అదే. మనము దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయన మన కోసరము పాపముగా చేయబడెను. కనుక నీవు నూతన జన్మములో ఉన్నావు, క్రీస్తులో పుట్టావు అని అంటే నీలో నీతియుక్తమైన జీవితం ఉండాలి. నీతియుక్తమైన జీవితం లేకుండా నేను దేవుని బిడ్డని, దేవుని సొత్తుగా ఉన్నాను, నూతన జన్మపు అనుభవాన్ని కలిగి ఉన్నాను అని అంటే అది ఖచ్చితంగా అబద్ధం. అందుకనే గుర్తించండి ప్రియులారా, వాస్తవానికి లేఖనాలు చెప్పినట్లుగా నీతిమంతులు ఎవరు లేరు, కానీ నీతిమంతులుగా మలచబడ్డాం. మనం నీతిమంతులుగా పుట్టలేకపోవచ్చేమో, మనం పుట్టింది పాపంలోనే అయి ఉండొచ్చు. దావీదు భక్తుడు మాట్లాడినట్టు, దావీదు గారు ఏమన్నాడు? నేను పాపంలో పుట్టాను, నా తల్లి పాపంలోనే గర్భం ధరించింది అని చెప్పుండొచ్చు. కానీ నీవు క్రీస్తులో పుట్టి ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉంటేనే క్రీస్తులో పుట్టగలం. రెండవదిగా మనం గమనిద్దాం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే, జాగ్రత్త గమనించండి. దేవుని మూలముగా పుట్టిన వాడంటండి పాపమును చేయజాలడు. రెండో విషయం ఏంటో తెలుసా? పాపము నుండి ప్రత్యేకించబడిన స్థితిగతి దేవునిలో జన్మించిన వానికి ఉంటుంది. నేలల్లో నూనె వంపండి, నేలల్లో నూనె ఆయిల్ కలిసిపోద్దా? ఎందుకని? దాని గుణాన్ని బట్టి, దాని యొక్క సహజ నైజాన్ని బట్టి నీటిలో తేలియాడుచు దాని యొక్క ప్రత్యేకతను అది సంతరించుకుంటుంది. పాప పంకిలమైన లోకంలో ఉన్న దేవుని బిడ్డ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రత్యేకింపబడిన వాడిగానే ఉండాలి తప్ప ఈ లోక పాప పంకిలమైన స్థితిలో కలిసిపోయి బ్రతికేయకూడదు. అందుకే మన పెద్దలు పూర్వీకులు అంటారు, కాకిలా కలకాలం బ్రతికే కంటే అమ్మా హంసలాగా. ఏంటి హంస యొక్క గొప్పతనం? పాలల్లో నుండి పాలనే నీటిని వేరు చేయగలిగినంత టాలెంట్ హంసకు ఉందంటండి. మరి లోకములో పాపరాహిత్యము నుండి వేరుపరచబడే స్థితి ఎవరికి ఉంటుందో తెలుసా? నిజముగా క్రీస్తులో జన్మించిన వాడు పాపలోకంలో ఉన్న పాపాన్ని తనకంటనేవాడు. ఎలాంటి జీవితం ఉంటుందో తెలుసా? తామర పుష్పాన్ని చూడండి, బురదలోనే ఉంటుంది, కానీ తనకెప్పుడు బురదను అంటించుకోదు. బురదలోనే ఉంటుంది. అది పుట్టేదక్కడే, పెరిగేదక్కడే, ఎదిగేదక్కడే. బట్ మీరు దాన్ని తీసి చూడండి, ఏనాడు దానికి బురద ఉండదు. పట్టుకున్న మన చేతులకు అంటుకుంటుందేమో తప్ప, ఆ బురదలోంచి తీసిన మన చేతులకు బురద అంటుకోవాలేమో తప్ప దానికి మాత్రం ఎప్పుడు బురదను అంటుకోనివ్వదు. అటువంటి జీవితం కావాలండి. అందుకే అంటున్నాడు రెండో మాట, పాపము నుండి ప్రత్యేకించబడిన స్థితి కలిగిన వాడే నూతన జన్మమును అనుభవించువాడు, క్రీస్తులో పుట్టినవాడు. మనలో చాలా మంది
దేవుడు అలా చెప్పలా, నువ్వు నలుగురితో పొమ్మని చెప్పట్లా. నువ్వు ప్రత్యేకించబడిన వాడువు, ప్రత్యేకించబడిన దానవు. ఇప్పుడు పాప పంకిలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు కదా అని నువ్వు అటు వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇరుకు మార్గం. అది కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటే గమ్యం మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే విశాల మార్గంలో వెళ్ళినప్పుడు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, హ్యాపీ. కానీ గమ్యము నిత్య నరకము. కనుక జాగ్రత్త గమనించండి. నీవు దేవునిలో పుట్టావు అని అంటే, దేవుని సొత్తుగా ఉండడానికి ఇష్టపడ్డావు అని అంటే, నీలో నీతియుక్తమైన జీవితము ప్రాముఖ్యముగా ఉండాలి. రెండవదిగా పాపము నుండి ప్రత్యేకించబడిన స్థితి. ఏదో ఒక్కసారి కాదు, ప్రతి నీ జీవిత అంతము వరకు కూడా ప్రత్యేకత అలాగే మెయింటెనెన్స్ చేయాలి. మన ఇల్లు సరిహద్దులు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఈయన ఇంటి పక్కనే నా ఇల్లు ఉంది, సరిహద్దు అవతలకి జరుపుకుంటే వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? ఏమా, మీ ఇంటి పక్కనే మా ఇల్లు, ఇలా లోపలికి జరుపుకుంటూ వచ్చేసాను సరిహద్దుని, ఏమవుతుంది? అసలు నువ్వేమనవే? ఎంత మంచిదనువో. నిజంగా దేవుల్లో ఉన్నవాడైతే అక్రమానికి పాల్పడతాడా? లేఖనాల్లో ధర్మశాస్త్రంలో చెప్పాడండి, నీ సరిహద్దు రాయిని నువ్వు గనక కదిలించావనంటే అది చాలా పెద్ద పాపం అని. తెలుసా? ధర్మశాస్త్రాన్ని మీరు జాగ్రత్త చదవండి. నీ సరిహద్దు రాయిని నువ్వు కదిలించకూడదు, విధవరాణిని బాధించకూడదు, తండ్రి లేని వారిని నువ్వు అస్సలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎన్నో నియమావళి చెప్పాడు. ఏది పాటిస్తున్నాం మనం? ఏది పాటించు. అందుకే ప్రభువారు చెప్తున్నాడు, నువ్వు దేవుల్లో జన్మించాను అని చాటింపేసుకోవటం కాదు, కానీ నీ జీవిత విధానంలో నీతియుక్తమైన జీవితం ఉండాలి, పాపం నుండి ప్రత్యేకించబడిన స్థితి ఉండాలి. మూడవదిగా 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చాలమ్మా. మనం ఏం చేయాలంటే ఒకరికొకరు, మీరు చెప్పండి, మనం ఏం చేయాలి? గట్టిగా మాట్లాడండి అందరూ. నాకేం తెలియదండి బాబు, నన్ను ఏం అనకండి అంటున్నాడు ఆయన. ఏం చేయాలండి మనము? ఒకరికొకరము ప్రేమతో ఉండాలి. ప్రేమలు చాలా రకాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవి 3 రకాల ప్రేమలు ఉన్నాయి. ఒకటి తల్లిదండ్రుల ప్రేమ, దాన్ని టెరియోస్ అని అన్నారు. టెరియోస్ గ్రీకులో. అది కొంతకాలం బిడ్డలు ఎదిగే వరకు తల్లిదండ్రుల ప్రేమ బాగుంటుంది. ఎదిగిన తర్వాత తల్లిదండ్రుల ప్రేమ చేదుగా ఉంటుంది. రెండోది ఇప్పుడు బాగా అందరికీ కావలసిన నచ్చిన ప్రేమ, ఫిలోస్, ఫిజికల్ అట్రాక్షన్తో కూడినటువంటి ప్రేమ. ఈ ప్రేమలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఎక్కువగా ఉన్నామంటే, మన దేహమందు అందం ఉన్నంత మట్టుకు ఈ ప్రేమలు గట్టిగా ఉంటాయి. అందచందాలు పోయిన తర్వాత అయిపోయింది ఆ ప్రేమ. అత్యంత ప్రాముఖ్యంగా మనందరిలో ఉండాల్సింది అగాపే, క్రీస్తు ప్రేమ. ప్రేమ అని అనేసరికి మనందరి ధోరణి అంతా ఒకే కోణంలో ఆలోచిస్తుంది. అందుకనే ఏం చేయాలని, ప్రేమించాలండి అని అంటాం అంతే. అక్కడ గట్టిగా మాట రాదు.
ప్రేమ నిస్వార్థమైంది, ప్రేమ జీవితకాలం సహించేదని దాని గుణ లక్షణాలు కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా చక్కగా వర్ణిస్తాడు. ఏమని వర్ణిస్తాడు అనుకుంటున్నారు? 13వ అధ్యాయం ప్రారంభంలో మొదటి కొరింథీ, మనుష్యుల భాషలతోనూ మాట్లాడినను దేవదూతల భాషలతోనూ మాట్లాడినా ప్రేమ లేని వాడవైతే బ్రోకెడు కంచును గణగణలాడు. నువ్వు ఎందుకంటే డివైన్ వాయిస్ మెయింటైన్ చేసినా చాలామంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు వాయిస్ని. కొంతమంది జాన్ వెస్లీ గారు లాగాను, ఏసన్న గారు లాగాను, ఇంకా గొప్ప వక్తలు ఉన్నారు. ప్రస్తుత సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించిన దైవజనులు ఉన్నారు. అలాంటి వారిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కొంతమంది సేవకులు. అది వారిష్టం. అయితే అదేమనుకుంటారు, దేవుని స్వరంలా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇమిటేట్ చేస్తున్నట్టుగానే ఉంటుంది ఎవరో ఆలోచిస్తే. ఇప్పుడు నేను ఇమిటేట్ చేస్తున్నాను అనుకోండి, నా స్వరం నేను ఎలా ఫీల్ అవుతున్నాను? దైవ స్వరం అయిపోయింది. ఇప్పుడు ఈ దైవ స్వరం ఎంత నేను మృదుమధురంగా మాట్లాడినా ఈ బ్రతుకు ఏముండాలి? దైవ ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభువు 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఒకటి నీ దేవుని సేవించమన్నాడు, రెండవది నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఈ 2ను పాటించకుండా జీవిత కాలం అంతా మందిరంలోనే కూర్చున్న ప్రయోజనం శూన్యం. అందుకే అంటాడు ఇక్కడ 3వది, నీవు నిజముగా నూతన జన్మపు అనుభవాన్ని కలిగి జీవించినట్లయితే నీలో ఇతరులను ప్రేమించగలిగిన స్థితి ఉండాలి. యేసయ్య చేసిన అదే. సిలువలో ఉండడానికి గల కారణం, ఆ యాతన అనుభవించడానికి గల కారణం, సర్వలోకమును ఆయన ప్రేమించాడండి. అందుకే మనం చదువుకున్నాం కదా 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? తన ప్రాణము పెట్టునంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి మనల్ని అంటున్నాడు, నాలో నూతనంగా జన్మించిన బిడలందరూ కూడా ఎలా ఉండాలి? మిమ్మును వల్లే మీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే ఒకవేళ నాకులాగా వాక్యాలు చెప్పొచ్చు, లేదా వీళ్ళకిలాగా గొప్పగా పాటలు పాడొచ్చు, లేదా వీళ్ళకిలాగా నాయకత్వాలు వహించవచ్చు, వాళ్ళకిలాగా ప్రార్థన అనుభవాలు కలిగి ఉండొచ్చు. ఎన్ని కలిగి ఉన్నా, ఇప్పుడు చెప్పాడే పౌలు గారు, మ్రోగెడు కంచును గణగణలాడు తాళం. ఇప్పుడు మన గంట మోగుతుంది, తాడెట్టుకు లాగితే రండి రండి అని, అంతే. ఆ లాగినప్పుడే శబ్దం వస్తుంది, లేదా నోరు మూసి కూర్చుంటుంది. అది మనం కూడా అంతే. కనుక నూతన జన్మపు అనుభవాన్ని, క్రీస్తు బిడ్డను అని నువ్వు చెప్పుకుంటున్నావంటే నీతియుక్తమైన జీవితం నీలో ఉందా లేదా? పాపము నుండి ప్రత్యేకంగా ఉండే స్థితి నువ్వు అలవరుచుకున్నావా లేదా? 3వదిగా ఇతరులను ప్రేమించే గుణగణాన్ని కలిగి ఆ ప్రేమను కనుపరుచుచు కొనసాగుతున్నావా లేదా? ఏదో అమావాస్యకి పున్నానికి ఒకసారి చూపించడం కాదండి ప్రేమ అంటే. ఎంతగా గొప్పగా నువ్వు ప్రేమించాలని అంటే, నీ శత్రువు కూడా నీ దగ్గరికి వచ్చి సహాయం అర్థించినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయగలగాలి. అది క్రీస్తు ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ లేనివాడు దేవుని బిడ్డ కాడు. అట్టి పాపం నుండి ప్రత్యేకంగా జీవించటానికి అలవాటు చేసుకోలేనాడు దేవునిలో నూతనంగా పుట్టినోడు కాదు. నీతిని తన జీవితంలో అలవరుచుకునేవాడు దేవునిలో నూతన జన్మపు అనుభవాన్ని కలిగిన వాడు కాదు. కనుక మనందరము కూడా ఈ నూతన జన్మము అనగా క్రీస్తులో క్రొత్త జీవితాన్ని కలిగిన వారముగా ఉండాలనే ఆయన శిలువ యాగము ద్వారా మనందరి కొరకు మూల్యమును తన యొక్క రుధిరధారల ద్వారా చెల్లించి విమోచించారు. ఆ రుధిరధారలు మన కోసము చెందించిన ఆ రక్తములో కడగబడితే, ఆయనలో పుడితే ఈ 3 మనలో ఖచ్చితంగా ఉంటాయి.
కనుక అట్టి స్థితిగతిలో మనము కొనసాగడానికి నూతన జన్మపు రుజువులను అనేక మందికి బహిర్గతం చేయడానికి పరిశుద్ధాత్ముడు మెండైన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామంను బట్టి వందనాలయ్యా. ప్రభా, మా కొరకై మీరు ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి కూడా నీకు ప్రార్థన చేస్తూ ఉన్నా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క శిలువ ధ్యానములలో, ఉదయ ఆరాధనలో ఏకీభవించే గొప్ప ధన్యత ఇచ్చారు. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు నాయనా. దాదాపుగా 33 దినాలు నీ సహవాసములో కొనసాగుతూ ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధిని చేరి వాక్యము చేత హెచ్చరిక పొంది, నీ వాక్యము హెచ్చరికను అనుభవించి ప్రార్థన ద్వారా నీ సహవాసములో కొనసాగడానికి కృప చూపిస్తున్నారు. అందును బట్టి వందనాలు. ఏకీభవించున్న చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, పురుషులను, స్త్రీలను, వారి కుటుంబాలను నీ కృపకు అప్పగిస్తున్నాం. దీవించండి ప్రభా. మా యొక్క పట్టణాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ పట్టణంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నిన్ను ఎరిగిన బిడ్డలు ఉన్నారు, నిన్ను ఎరుగని బిడ్డలు ఉన్నారు ప్రభా. నిన్ను ప్రేమించే వారు ఉన్నారు, నిన్ను దూషిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా నీ కృపలో దీవించి నీ రక్షణ మార్గం ప్రబోధించండి. ఎంతమంది బిడ్డలైతే బలహీనులుగా ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప తోడుంచి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. అలాగనే జ్ఞానరాజయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కృప తోడుంచి నీ దాసుని యొక్క కిడ్నీలను నీ రక్తం చేత శుద్ధి చేసి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. అలాగనే వెంగళరావు బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుమారునికి జరిగిన ఆపరేషన్లో మీరు తోడున్నారు, సంపూర్ణ స్వస్థత విడుదల ఇవ్వండి. అలాగే నాయన యెషయాని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుమారుని కూడా నీ కృపలో స్వస్థపరచండి. అలాగే నాయన మా సంఘ బిడ్డలు అనేక మంది బలహీనులై ఉన్నారు, వారి బలహీనతల నుంచి విడుదల దయచేయండి. నేటి దినాన తల్లిని ఎడబాసినటువంటి మా సంఘ పెద్ద గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మొదటి యోసేపు గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ ఆదరించండి, బలపరచండి. అలాగనే ప్రభా, మేము రేపటి మటలాది వారమునకు శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధపాటును సంఘాన్ని అంతటికి దాయిచ్చు ప్రభా. ఇదిగోనైనా నేటి దిన కార్యక్రమంలో ప్రారంభించుకొనుచుండగా నీ కృప తోడుంచి సమస్తమును నీ చిత్తములో జరిగించుకోవడానికి కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఆన్లైన్ ద్వారా సంఘములో ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఏకీభవిస్తున్నారు, వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వివాహమై సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, సంతాన ప్రాప్తినివ్వండి ప్రభా. గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా, సులువైన ప్రసూతిని దయచేయండి ప్రభా. బాలింతరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, వారికి కావలసిన ఆయురారోగ్యములు ఇవ్వండి నాయన. విద్యలో కొనసాగుతున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, వారికి కావలసిన ఆరోగ్యములతో పాటు జ్ఞాన వివేకములను, తెలివిని, వివేచన మీరు మెండుగా దయచేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు రాసడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ నీ మహా బాహువుల కింద భద్రపరిచి జ్ఞానాన్ని దయచేయండి. అలాగనే ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి కావలసినట్టు ఈవినిచ్చి మార్గము సరళం చేయండి దేవా. మా సంఘమును, ఆంధ్ర సౌవార్థిక లూథరన్ సంఘములో ఉన్నటువంటి గలిబిలన్నిటి నుండి, అపవాది పెడుతున్న శోధనకర స్థితిలో నుండి విడుదల దయచేసి ఉన్న 6 సినడులను, మరి ప్రాముఖ్యముగా తూర్పుగోదావరి సినడును మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా అధ్యక్షుల వారిని, ఉపాధ్యక్షుల వారిని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లను నీ కృపలు ఎత్తి పట్టుకునండి. వారికి నీవే జ్ఞానమునిచ్చి నీ పరమ జ్ఞానముతో సంఘములను ప్రభు ఆధ్యాత్మిక ధోరణిలో నడిపించడానికి కృప దయచేయండి. యాజకులను వారు పరిచర్య చేస్తూ ఉండగా వారి యొక్క పరిచర్యలో కొనసాగుతున్న విశ్వాస జనాంగాన్ని దీవించండి. నీ కృపా సాన్నిధ్యాన్ని తోడించండి ప్రభా. మేమందరి కొరకు మనవి చేస్తున్నాం, మా మనవులు ఆలకించి ప్రత్యుత్తరము దయచేసి నీవే సమస్తమును జరిగించి నూతన జన్మపు
ఆశీర్వాదకరమైన జీవితంలో జీవించే ధన్యత మాకు దయచేయమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు నామమున వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మనల్ని ఆహారం నేడు మాకు దయచేయండి. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, కాపుదల మనం చేసిన ప్రార్థనలకును ఏకీభవించుచున్న బిడ్డలందరికీ నీ సదా తోడయుండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.